హాయ్ ఫ్రెండ్స్. ఇండియాలోనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఏదుందంటే అది 'పుష్ప ది రూల్' మూవీనే. ఈరోజు ఈవినింగ్ అయితే 'పుష్ప 2' మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్‌తో రిలీజ్ అవ్వబోతుంది. సో, అసలు 'పుష్ప 2' మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటి? అండ్ 'పుష్ప 2' మూవీ 'బాహుబలి 2'ని బీట్ చేస్తుందా? మరియు 'దంగల్‌ని' కూడా బీట్ చేసే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మీరు గనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మరియు వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అ వీడియో. 'పుష్ప ది రూల్'. 'పుష్ప ది రైజ్' తర్వాత చాలా హైప్తో ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. వరల్డ్ వైడ్గా దాదాపు 12,000 స్క్రీన్స్లో అయితే ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. మూవీ ఫస్ట్ నుంచి కూడా చాలా హైప్తో అయితే ఉంది. 'పుష్ప పార్ట్ 1' తెలుగులో ఎక్కువ కలెక్షన్ సాధించలేకపోయినప్పటికీ కూడా ఈ మూవీ పైన హైప్ అయితే చాలా ఉంది. అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ పైన చాలా నెగిటివిటీ కూడా ఉంది. కానీ అది ఉన్నప్పటికీ కూడా 'పుష్ప' మూవీ చాలా హైప్తో అయితే రిలీజ్ అవుతుంది. దీనికి కారణం సీక్వెల్ ఉండే హైప్ అయితే మరో కారణం 'పుష్ప' క్యారెక్టర్. 'పుష్ప' క్యారెక్టర్ పార్ట్ 1లో చాలా వెరైటీగా అండ్ తన యాటిట్యూడ్తో చాలా బాగా అయితే ఎంటర్టైన్ చేస్తాడు. సో 'పుష్ప 2' మూవీలో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు మరియు 'పుష్ప 2' మూవీ ఎలా ఉండబోతుంది, పుష్పకి మరియు బన్వాస్ షికావత్కి మధ్య కాన్ఫ్లిక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఈ మూవీలో చూడబోతున్నాం. సో అందుకని హోల్ ఇండియా దీనికోసం వెయిట్ చేస్తుంది. అసలు 'బాహుబలి 2'ని 'పుష్ప' బీట్ చేస్తుందంటే చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 'బాహుబలి 2' రిలీజ్ అయ్యి దాదాపు 7 years అయితే అయింది. సో 7 years బ్యాకే 'బాహుబలి 2' అప్పట్లోనే 1,800 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇప్పుడైతే టికెట్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో 'పుష్ప' మూవీ ఈజీగా ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయొచ్చు. కానీ కేవలం 'పుష్ప 2' మూవీ కావాల్సింది ఒక మంచి హిట్ టాక్. సో 'పుష్ప 2' మూవీ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ 'బాహుబలి 2' అన్ని కలెక్షన్లు సాధించడానికి గల కారణం ఆ ట్విస్ట్. అండ్ 'బాహుబలి 1'లో ఏదైతే ట్విస్ట్ ఇచ్చారో దాంతో ఇండియా మొత్తం అసలు తర్వాత ఏం జరగబోతుంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అందరూ దానికోసం వెయిట్ చేసి అండ్ ఒక్కసారి ఎప్పుడైతే అది రిలీజ్ అయిందో అందరూ ఎగబడి చూశారు. అండ్ 'బాహుబలి 2' కేవలం తెలుగు లేదా హిందీలోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో చాలా పెద్ద హిట్ అయితే అయింది. అండ్ అక్కడ ఉన్న స్టార్ హీరో కలెక్షన్లు కూడా బీట్ చేస్తూ టాప్ 1 ప్లేస్లో నిలిచింది. సో అలాంటిది ఇప్పుడు ఆ తర్వాత అంత హైప్ 'పుష్ప 2'కి మాత్రమే ఉంది. సో 'పుష్ప 2' మూవీ తలుచుకుంటే కేవలం హిందీలోనే దాదాపు 500 crores పైన కలెక్ట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే 700 కూడా దాటొచ్చు. కానీ దానికి కావాల్సింది హిట్ టాక్ ఒక్కటే. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ట్రైలర్తో హైప్ అయితే చాలా పెరిగింది. అండ్ అలాగే 'దంగల్'ని బీట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 'దంగల్' కేవలం ఇండియాలో కాకుండా చైనాలో కూడా కలెక్ట్ చేసిన గ్రాస్ అయితే 2,000 crores. సో 'పుష్ప 2' ఈజీగా దాన్ని దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో 'పుష్ప 2' మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అండ్ 'పుష్ప' ఎలాంటి రికార్డ్స్ పెడుతుంది అండ్ 'పుష్ప 2' మూవీ హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.